నాకు తెలిసి అర్జున్ చక్రవర్తి ఈ మూవీతో మీరు డెఫినెట్లీ ఆ స్టాండర్డ్స్ రీచ్ అయిపోతారు సార్. ఎందుకంటే దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్. ఈ 30 years కెరీర్లో అర్జున్ చక్రవర్తి మూవీలో నేను చేసిన క్యారెక్టర్ రంగయ్య అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్స్ సో స్పెషల్. ఎందుకంటే సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి. నేను పిచ్చోనైనాను సార్ చూసి. నాకు ఎక్కడంటే ఫస్ట్ లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది సార్, కంప్లీట్గా మీరు ఓల్డ్ లుక్లోకి వెళ్ళిపోయి పొట్టంత ఇట్లా లోపలికి వెళ్ళిపోయి దట్ వాట్ అండ్ యాక్టర్ అనుకున్నా నేను చూసి. అది ఆ ఎపిసోడ్ యాక్చువల్గా మేము ఫస్ట్ నా క్యారెక్టర్ పరంగా నా ఫస్ట్ షూట్ చేసిన ఎపిసోడ్ అదే అన్నమాట. ఓకే, అది 2019లో జరిగింది. పుష్పకి ముందు 2020లో షూటింగ్ స్టార్ట్ అయింది. నేను కమిట్ అయింది 2019 ఆగస్ట్లో ఫస్ట్ షెడ్యూల్ చేసాం. అప్పటికి పుష్ప కమిట్ అవ్వలేదు. ఓకే, సో నన్ను నమ్మి డైరెక్టర్ విక్రాంత్ రుద్ర నాకు అంత మంచి క్యారెక్టర్ ఇవ్వడం అనేది రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో శ్రీని గారు, ప్రొడ్యూసర్ శ్రీని గారు, తను యుఎస్లో ఉంటారు యాక్చువల్గా. సునీత జోగి, శ్రీని గుబాలా గారు, శ్రీని గారి వైఫ్, వీళ్ళంతా కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. అంటే ఇనీషియల్ డేస్ అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు యుఎస్ నుంచి కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. అండ్ ఎవ్రీ షెడ్యూల్కి అప్డేట్ ఎలా ఉంది, ఏంటి, ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ, అంటే ఒక్కొక్క షెడ్యూల్కి మళ్ళీ గ్యాప్స్ ఇచ్చి మళ్ళీ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్, హీరోకి చాలా వేరియేషన్స్. అవునవును. విజయ్ రామరాజు అసలు ఏంటంటే ఇంకా నేనన్నా మధ్యలో ఇప్పుడు ఆ షెడ్యూల్ తర్వాత మళ్ళీ కొంచెం నార్మల్ అయిన తర్వాత నేను పుష్ప ఇవన్నీ మూవీస్ చేశాను బయట. బట్ విజయ్ రామరాజు తను దాదాపు 5 years పాటు అసలు బయట సినిమాలు కూడా ఏవి చేయకుండా ఒకే ప్రాజెక్ట్ మీద ఉండి, తనకి నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ కదా, వర్కింగ్ డేస్ ఎక్కువ, అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో గ్యాప్, మళ్ళీ ఆ 6 pack చేశాడు. అవును, 6 pack చేయడానికి he took 5 months. అసలు ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే రియల్లీ, అంటే తను కూడా ఏంటంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక మెయిన్ లీడ్ గా ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక డైరెక్టర్ నమ్మాడు నన్ను, ఎట్లా అయినా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి తను పెట్టిన ఎఫర్ట్ రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈరోజు డెఫినెట్గా ఆయనకి ఈ సినిమా తర్వాత చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ నా క్యారెక్టర్కి కూడా నేను ఇప్పటి వరకు చేయనన్ని వేరియేషన్స్, ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్స్ చేయడం అనేది ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఇప్పుడు ఒకటి డైరెక్టర్స్ కి కూడా ఎప్పుడు నమ్మకం వస్తుందంటే ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు, ఇప్పటి వరకు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాడు, బాగా ఉంటుంది పర్ఫార్మెన్స్, బట్ ఇంకా పెద్ద క్యారెక్టర్స్ ఇవ్వాలి అన్న ఆలోచన రావాలి అని అంటే ఇలాంటిది ఏదో రావాలి. నాకు మేబీ ఈ సినిమాతో ఐ హోప్ చాలా మంది డైరెక్టర్స్ ఈ మూవీ చూసి దయానంద్ చేయగలడు, అంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా హీ కెన్ పుల్ దట్ క్యారెక్టర్ ఆఫ్ అనే ఒక నమ్మకం క్రియేట్ చేస్తుంది. ఇంకా ఫర్దర్ గా కూడా మంచి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే, యాక్చువల్లీ నాకు తెలిసి అర్జున్ చక్రవర్తి మూవీ ఇన్ని ఇయర్స్ చాలా అవైటెడ్ మూవీ. నాకు తెలిసి మీరందరూ అంతా అసలు రిలీజ్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కూడా ఒక టైంలో వచ్చి ఉండొచ్చు మేబీ, ఇంత షూట్ చేసాం, ఇంత కష్టపడ్డాము అని చెప్పి. అండ్ ఫైనల్లీ బయటకు వచ్చిన సినిమా అండ్ జనాలకి చాలా మందికి కనెక్ట్ అయింది. బయట ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ప్రతి ఒక్కరు రంగయ్య క్యారెక్టర్ అంటే అసలు గుర్తుండిపోయింది అట్లా. సో ఆ అప్లాజెస్ ఎలా ఉన్నాయి? అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఒక సక్సెస్ మీట్ కూడా ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? నైస్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ అదే నేను ఇందాక చెప్పినట్టు 2019లో షూటింగ్ స్టార్ట్ అయ్యి విత్ మధ్యలో ఈ లాక్డౌన్ రావడం వల్ల దానివల్ల కొంచెం డిలేస్ అయ్యి, అలాగే ఈ ఫిజికల్ వేరియేషన్స్, హీరో అలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో డిఫరెంట్ లుక్, అంటే ఫిజికల్ గా కానీ గడ్డం అన్ని ఏది కూడా ఈ సినిమాలో అంటే మనం ఏదో విగ్గులు పెట్టడం కానీ లేకపోతే మేకప్ తో మేనేజ్ చేయడం కానీ ఏది చేయలేదు. అంతా ఒరిజినల్. గడ్డం పెరగాలి అని అంటే ఒరిజినల్ గా అంత పెరిగిన తర్వాతే షూట్. బాడీ ఇలా పెంచాలి అంటే అది పెంచిన తర్వాతే షూట్. సో దానివల్ల చాలా గ్యాప్స్ మధ్యలో షెడ్యూల్ మధ్యలో గ్యాప్స్ వచ్చేవి. సో అట్లా చేస్తూ ఫినిష్ 4.5 years షూటింగ్ జరిగింది. చేసిన వర్కింగ్ డేస్ 60. ఓకే, దానికి 4.5 years టైం పట్టింది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో అండ్ ఎక్కడ శ్రీని గుబాలా గారు ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే బుడాపెస్ట్ లో ఆర్కెస్ట్రా మ్యూజిక్ ఫారెన్ వెళ్ళి బుడాపెస్ట్ లో చేశారు. ఓకే,
విఘ్నేష్ భాస్కర్ అంటే ఇది ఒక చిన్న సినిమా అనే ఫీలింగ్ అసలు ఎక్కడ కూడా ఇవ్వలేదు మాకు. అవును సార్, వర్క్ చేస్తున్న మాకు మనం ఏదో చిన్న సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ అసలు మాకు ఎప్పుడు లేదు. ఏదో లార్జ్ చూడండి, మీరు కాశ్మీర్ వెళ్ళారు, అసలు లొకేషన్స్ హీరో కమ్బ్యాక్ ఎపిసోడ్, అది ఎట్లా అసలు సినిమాలో చూస్తే పెద్ద సినిమా లాగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా మేము మొన్న అంతా తిరిగి వచ్చాం, భీమవరం వెళ్ళాము, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, వైజాగ్ అంతా వెళ్ళొచ్చాం కదా. అంటే ఒక ప్రొడ్యూసర్ అన్ని ప్లేసెస్ కి టీం మొత్తంతో వెళ్ళి అది ఆర్గనైజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కాలేజెస్ లో కానీ షాప్ మాల్స్ లో ఇలా అన్ని ఆర్గనైజ్ చేసి, అంటే హీ స్పెండింగ్ మనీ అ లాట్. అంటే ఒక సినిమాని నిర్మించడం ఒక విషయం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రమోట్ చేయడం అనేది అంతకంటే పెద్ద టాస్క్ అది. హీ స్పెండింగ్ క్రోర్స్ అన్నమాట. ఈవెన్ టుడే ఇప్పటికీ కూడా ఎక్కడ అంటే దీన్ని ఎక్కడ లోటు ఉండకూడదు సినిమాకి అని. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ అర్జున్ చక్రవర్తి. ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, కో ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్ కానీ, టెక్నీషియన్స్, కెమెరామెన్, మన డిఓపి జగదీష్ చీకటి, విఘ్నేష్ భాస్కర్ మ్యూజిక్, ఇలా ప్రతి క్రాఫ్ట్. ఈరోజు మేము 29th రిలీజ్ అయింది. రిలీజ్కి ముందు ఒక రోజు షో వేసాం. షో వేసి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయని థియేటర్లోనే ఉండి వాళ్ళని అడిగితే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు అని అంటే, ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఓకే ఒక సెటిల్డ్గా వెళ్తుంది అంటే అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు. మాకేమో లోపల టెన్షన్, ఏంటి ఎవరు ఎంత ఎక్సైట్ అవ్వట్లేదు. సెకండ్ హాఫ్ మామూలుగా లేదు రియాక్షన్. నిన్న కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు థియేటర్కి వెళ్ళారు. వాళ్ళు చెప్తున్నారు, అంటే అందులో మన వాళ్ళు ఎవరు లేరు, అంటే మన ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ మనం బుక్ చేసిన టికెట్స్ కానీ ఏం లేవు. అంతా టికెట్ కొని వెళ్ళి చూసిన వాళ్ళు. మా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, విజిల్స్ వేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. ఆ క్లైమాక్స్ లో ఎంటర్ అయ్యే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కి దేవర్ చీరింగ్ అండ్ క్లాపింగ్ అని చెప్తాం. అంటే అంత కనెక్ట్ అవుతున్నారు. అండ్ చూసిన వాళ్ళు మేము రియాక్షన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా, సార్ మీకు ఆ సీన్లో మీ ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, ఐస్లో చాలా బాగా చూపించారు, అండ్ ఆ షాట్ బాగుంది, ఈ ఎపిసోడ్ బాగుంది, అట్లా డీటెయిల్డ్గా అంటే ఇన్డెప్త్గా వాళ్ళు చెప్తున్నారు. అంటే అంత కనెక్ట్ అయ్యారు సినిమా. సో ఈరోజు వీఆర్ సో హ్యాపీ. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మా వెయిట్ ఒక్కసారిగా చాలా రిలీఫ్ అనిపిస్తుంది. సో ఫుట్ ఫాల్స్ ఒకటి ఏంటంటే మనకి ఎక్స్పెక్ట్ చేసినంత ఇప్పుడు లేదు నిజం చెప్పాలి అంటే. అయితే ఇప్పుడు దాన్ని పెంచుకోవడానికి ఇంకా ప్రమోషనల్ గా స్టిల్ ఈ రోజు కూడా అయింది. అండ్ వీఆర్ ట్రైయింగ్ టు రీచ్ మోర్ పీపుల్. ఎందుకనంటే ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇప్పుడు సినిమా మీద డౌట్ లేదు ఇంకా. ఎందుకంటే దాదాపు 6-7 షోలు చూసాం ఇప్పటికి క్రౌడ్ తో. అండ్ యునానిమస్ గా అందరికీ నచ్చింది. అంటే ఇంకా ఇది సినిమా బాగుందా బాగలేదా, నచ్చుతుందా నచ్చలేదా అనే డౌట్ ఇంకా లేదు. ఒకటి ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. థియేటర్స్ కూడా పెరగబోతున్నాయి ఇప్పుడు. అండ్ సింగిల్ థియేటర్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కి ఇస్తున్నారు. సో కమింగ్ డేస్ లో డెఫినెట్ గా ఇంకా ఫుట్ ఫాల్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మౌత్ టాక్ ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతా ఉంది. డెఫినెట్ గా కమింగ్ డేస్ లో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. కమర్షియల్ గా కూడా డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నాం. నాకు ఒక షాట్ బాగా నచ్చింది సార్ సినిమాలో. ఏంటంటే మీరు ఆ కప్స్ అన్ని దగ్గర చూస్తూ ఉంటారు, వెనకాల నుంచి ఆ పర్సన్ వస్తారు, ఎవరు విజయ్ గారు వచ్చినప్పుడు మిర్రర్ బ్రేక్ అయి ఉంటుంది. బ్రేక్ అయినప్పుడు అందులో ఒక ఫ్రేమ్ లో మీరు కనపడతారు, ఒక ఫ్రేమ్ లో ఆయన కనపడతారు. ఇది ఆ షాట్ నాకు 2018 లో తను నరేషన్ ఇస్తున్నప్పుడు చెప్పాడు, క్లాస్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ మీరు ఉంటారు. అది అంత క్లియర్, అంటే హీ వాజ్ సో క్లియర్. విక్రాంత్ రుద్ర వాజ్ సో క్లియర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రతి షాట్, ప్రతి ఎక్స్ప్రెషన్, ఆయనకి ఏం కావాలి అనేది చాలా క్లారిటీతో ఉన్నారు ముందు నుంచే. అందుకే ఈరోజు ఆ ప్రోడక్ట్ అంత బాగా వచ్చింది.
నాకు అసలు కొన్ని కొన్ని షార్ట్స్ చూస్తున్నప్పుడు కూడా నాకు భలే అనిపించింది చాలా బాగా. నాది నేను నా కెరీర్ లో నా ఫ్లాష్ కట్స్ ఉంటాయి, నేను నరేట్ అవునవునవును, యా యా. అప్పుడు కూడా ఒక అద్దం షాట్ ఉంటుంది, అద్దం బ్రేక్ అయ్యి నా రిఫ్లెక్షన్ ముక్కలు ముక్కలుగా, అంటే ఒక పర్సన్ బ్రేక్ అయి, అంటే ఇండియాకి ఆడాలని చెప్పేసి ఎంతో కోరిక ఉన్నవాడు, వాడి కోపం వల్ల, నా కోపం వల్ల నేను నా అవును వెళ్ళలేకపోవటం, టీంలో నుంచి నాకు సర్వస్వం కోల్పోయాను అని చెప్పినప్పుడు ఆ షాట్ ఇట్లా స్ట్రైకింగ్ గా ఉంటుంది. అండ్ జెర్సీ వేసుకున్నప్పుడు కొడతారు చూడండి సార్, అసలు ఆ షాట్ నేను ఎక్స్పెక్ట్ చేయను. జెర్సీ వేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాడు అంతకుముందు సీన్ లో వాడు నేను ఆడను ఇది అన్నారు కదా, అది అంటే వాడు తాగి పడిపోయినప్పుడు కూడా అదే రన్ అవుతా ఉంది. ఓకే, అదే వాడు వాడిని ఏదో చేద్దాం అనుకుంటున్నాను నేను, వాడేమో నేను ఆడంటాడు, అది లోపల ఉంది కదా. అలాంటి వాడు వాడేదో సరదాగా వేసుకున్నాడు, అదేదో ఆడి నేను ఏదో చేస్తున్నాను కదా. నేను అంటే మేమందరం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే లైక్ వేసుకున్నాడు కదా, ఒక మేబీ ఇప్పటి నుంచి ఆడతాడేమో, సో ఓకే చేస్తాడు, నువ్వు మంచి బాలుడివి అన్నట్టుగా అంటాడేమో. కట్ చేసి పాట్ పని కొడతాడు అసలు, అది తీసేసి ఇట్లా ఇసిరేసి వెళ్ళిపోతాడు. అమ్మో ఆ షార్ట్స్ చాలా బాగున్నాయి సార్. అప్పుడు వెళ్ళిపోరా నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ మార్నింగ్ లేవగానే అది గుర్తొచ్చి అరే ఎక్కడ వెళ్ళాడని చెప్పి మళ్ళీ వాడి కోసం ఆ బాండింగ్ వండర్ఫుల్ గా వర్కౌట్ అయ్యి చాలా సార్. అర్జున్ చక్రవర్తి అండ్ రంగయ్య మధ్యలో ఏదైతే బాండింగ్, అదే సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ వర్క్డ్ వెల్. చాలా చాలా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా స్పోర్ట్స్ ఇష్టపడే ప్రతి ఒక్క పర్సన్ కి ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ కనెక్ట్ అయిపోతుంది సార్. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, అంటే జనరల్ గా ఒక ఎమోషన్ కి ఎమోషనల్, ప్రతి ఒక్కరు ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతారు. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఒక నార్మల్ ఆడియన్స్ కూడా వెళ్ళినప్పుడు ఆ ఎమోషన్ కి కనెక్టెడ్ అవుతారు డెఫినెట్ గా. హోప్ డెఫినెట్ గా ఈ సినిమా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కొన్ని షార్ట్స్ కూడా నాకు సినిమాలో అలా గుర్తుండిపోయినాయి సార్. మా పేపర్ పట్టుకుని వెళ్ళి అజయ్ ఘోష్ గారికి ఇస్తుంటే ఆయన రిజెక్ట్ చేస్తూ ఉంటాడు, అంటే టైం కూడా ఇవ్వడం అన్నాడు. కూర్చుని అలా ఉంటూ ఉండగా బియర్డ్ పెరిగిపోతూ ఉంటుంది. అదంతా అది ఇదంతా కూడా అని చెప్తున్నాను కదా, లాట్ ఆఫ్ ఎఫర్ట్. యా యా, షార్ట్స్ చాలా బాగుంటాయి అవి కొన్ని అసలు అట్లా గుర్తుండిపోయినాయి మైండ్ లో నాకు. అట్లా ఒక బియర్డ్ లేకుండా ఒక నార్మల్ గా వచ్చిన దగ్గర స్టార్ట్ అయ్యి కొంచెం అది ఆ ఎపిసోడ్ అయిపోయేటప్పటికి లైక్ అసలు అమ్మో అది చాలా అంటే కొన్ని నెలలు గడిచాయి వెయిటింగ్ చూపించడానికి. ఒక 6 months పాటు, అది చాలా బాగుంది సార్.